హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మా ఈ చిన్న మినీ కిచెన్ టూర్ అయితే చేయబోతున్నాను. యాక్చువల్లీ మన ఓన్ హౌస్ అనుకోండి, మనకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకుంటాము. మన దగ్గర ఉన్న వాటి బట్టి మనము ఐడియాగా చేసుకుంటాం. బట్ ఈ రెంటల్ హౌసెస్ దగ్గరికి వచ్చేసరికి ఎవరో ఆర్గనైజ్ చేసుకుని సెట్ చేసుకున్న ఇంటిని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అది నిజంగా చాలా టఫ్. కిచెన్ ఐటమ్స్ అయితే కొంచెం ఎక్కువే. సో అవి నేను ఎట్లా చిన్న కిచెన్లో, నేను మినీ కిచెన్లో ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మ్యాక్సిమం వరకు నేను కొన్ని అరేంజ్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, అవి నేను మీషోలోనే తీసుకున్నాను. వాటి లింక్స్ని అయితే నేను కింద మెన్షన్ చేస్తాను. మీలో ఎవరికైనా యూజ్ అయితే తీసుకోండి. అండ్ మా కిచెన్ వచ్చేసరికి హాల్లో నుంచి స్ట్రైట్ ఒక చిన్న ఓపెన్ కిచెన్లా ఉంటుంది. అండ్ కిచెన్లో నుంచి కిడ్స్ రూమ్లోకి వెళ్తుంది. అది నాకు చాలా ప్లస్. కిచెన్ వాళ్ళు ఆడుతూ ఉండగా నేను కిచెన్ వర్క్ అనేది చేసుకుంటాను. ప్రీవియస్గా ఉన్న రెంట్ హౌసెస్ కూడా కిచెన్ టూర్ అనేది చేశాను. అదైతే కొంచెం పెద్దది. సో కంపేర్ టు పెద్దదైనా చిన్నదైనా మనం ఆర్గనైజ్ చేసుకున్న బట్టి ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి నచ్చినట్టయితే. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి షేర్ అవుతుంది, నాకు చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సింక్ పక్కన నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, మీషోలో తీసుకున్నాను ఈ స్టాండ్. ఇది యాక్చువల్లీ స్టాండ్ నేను ఇట్లా యూటిలైజ్ చేసుకున్నాను సింక్ దగ్గర అయితే. ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా సింక్ పక్కన చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో వచ్చి నేను ఇక్కడ ఈ స్టాండ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ క్లాత్ వేయకపోతే మా చిన్నోడు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇవన్నీ తీసేస్తాడు. సో ఈ పైన సింక్ పక్కన స్టాండ్. యాక్చువల్లీ ఇది రెంటల్ హౌస్ కాబట్టి ఎక్కడ ఓనర్స్ మేకులు అవి కొట్టడానికి అస్సలు ఒప్పుకోలేదు. సో మేము ఏం చేసామంటే ఇట్లా విండోస్కి టై చేస్తాము టైట్గా. సో ఇంకా ఇట్లా ఫిక్స్ అయిపోయింది. ఈ స్టాండ్లో ఆల్రెడీ ఆర్గనైజ్ చేసే ఉంటాయి. సో ప్లేట్స్ గ్లాసెస్కి వాటికి అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాము. అండ్ ఇట్లా సైడ్ వచ్చి ఆర్టిఫిషియల్ మేక్స్ ఉంటాయి కదా, సో అవి వాటి మీద పెట్టుకుని కొన్ని అయితే యూజ్ చేసాము. అండ్ ఈ కోలిన్, ఈ పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే కింద మనం పెట్టామనుకోండి, వాళ్ళు ఏదో టైంలో క్యాప్ ఓపెన్ చేసేసి తీసుకుంటుంటారు. సో అందుకే డేంజర్ ఎందుకని నేను పైన పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్కి అండ్ సింక్కి మధ్యలో వచ్చి నేను ఎప్పుడైనా వెజిటేబుల్స్ అవి కట్ చేయడానికి అలా యూజ్ చేస్తూ ఉంటాను ఆ ప్లేస్. సో తర్వాత స్టవ్, అండ్ మా స్టవ్ కూడా చిన్నదే. సో తర్వాత ఈ స్టాండ్ నేను మీషోలోనే తీసుకున్నాను. 2 ఆయిల్, నేను ఒకటి గాన్ నూనె అండ్ మాకు సన్ఫ్లవర్ ఇట్లా 2. అండ్ ఆల్రెడీ యూజ్ చేసిందా చిన్న దాంట్లో వేస్తాను ఎప్పుడైనా దోశ వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ చిన్నదైతే ఈ స్టాండ్ కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను. ఇందులో నేను గీ, అట్లాగే మార్నింగ్ మా హస్బెండ్ లేవగానే తెచ్చుకున్నామంటారు కదా, సో అవి అండ్ పిల్లల కోసం జీరా ధనియాల పౌడర్, హనీ ఇవన్నీ ఎదుగుకుంటా పెడితే ఈయన మా హస్బెండ్ కానీ నేను కానీ లేచి వెంటనే గుర్తొస్తుంది కదా లేవగానే. అండ్ వాటర్, అండ్ ఈ చిన్న బాస్కెట్ వచ్చి ఫ్రూట్స్ అవి పెడతాను, అంటే కొంచెం గాలి అవి తగులుతాయని చెప్పేసి. ఇట్లా దీనిపైన వచ్చి కిటికీ అయితే ఉంది. దీనికి స్టాండ్స్ అన్ని టై చేస్తాం, అంటే చెప్పాను కదా మేక్స్ అవి లేవు అని చెప్పేసి ఇట్లా టై చేసాను. చపాతీ స్టాండ్, సో ఇట్లాంటి చిన్నవన్నీ ఈ ర్యాక్స్లో పెట్టేశాను. సో ఇది ఇక్కడతో ఈ కిచెన్కి ఒక సైడ్ అయితే పూర్తయింది. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చి ఇక్కడ 4 ర్యాక్స్ అయితే ఉన్నాయి. ఇంకా కిచెన్కి సంబంధించిన ఇవే 4 ర్యాక్స్. సో అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ బాగా పైన వచ్చి రేర్గా యూజ్ చేసేవి పెట్టుకున్నాను. అండ్ సెకండ్లో వచ్చి ఇది మా పిల్లల కోసం హాట్ వాటర్. అండ్ ఈ బాక్స్లో వచ్చి యూజ్ చేసి కట్ చేసి మసాలా ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, సో అవిని మా పిల్లలవి బాటిల్స్ క్లీన్ చేసి పెట్టినవి. కంటిన్యూగా యూజ్ చేసే ఉంటాయి కదా, పసుపు, సాల్ట్, చిల్లీ అట్లాంటివన్నీ ఇంక ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. సో ఇంకా 3, 4 వచ్చి ఇంకా డైలీ యూజ్ చేసే గిన్నెలు అవి ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకున్నాను. మనం సెట్ చేసుకున్నప్పుడే కుక్కర్స్ అన్నీ ఒక సైడ్, బౌల్స్ అన్నీ ఒక సైడ్, అండ్ టీ కాసుకోవడానికి ఒక సైడ్ అట్లా చేసుకున్నట్టయితే మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్న ప్లేస్ అయితే ఉంది. ఆ చిన్న ప్లేస్లో వచ్చి నేను వెజిటేబుల్స్ పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇది కాంబోలో నేను తీసుకున్నాను ఈ బ్యాగ్స్. సో ఒకటైతే నేను కిరాణా కొంచెం మిగిలిపోయినవి ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవడానికి ఆ స్టోరేజ్కి. అండ్ ఇటు సైడ్ వచ్చి కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మనం డైలీ యూజ్ చేసుకోము, అవి పెట్టుకున్నాను. అండ్ స్టవ్కి కింద చిన్న ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో వచ్చి మా రైస్ బ్యాగ్, బాస్కెట్, అండ్ మా పిల్లలకి యూజ్ చేసే బ్రౌన్ రైస్ అండ్ అలాగే స్నాక్స్ వాళ్ళు ఇట్లాగా అరేంజ్ చేసుకున్నాను ఈ బిగ్ బాస్కెట్స్లో. నా టోటల్ కిచెన్ లుక్ చూసారంటే స్మాల్ ప్లేస్లో చాలా ఐటమ్స్ పట్టాయి.
సార్ అంటే ఇది నా చిన్న కిచెన్ని నేను ఇట్లా అందంగా నాకు నచ్చిన విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. కిచెన్లో చాలా ఎక్కువసేపు స్పెండ్ చేస్తుంటాను నేనే కాదు ప్రతి ఒక్కరు. ఇక్కడ నాకు బెనిఫిట్ ఏంటి అంటే కిడ్స్కి దగ్గరగా ఉండడం, కిడ్స్ రూమ్కి ఓపెన్గా కిచెన్ రావడం నాకు ప్లస్ అయింది ఇక్కడ. సో దానివల్ల నేను వర్క్ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. సో నాకు నచ్చినట్టు ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.